Hello everyone, this is Dr. Shushma Sarilla, consultant homeopath at Fidelis Homeopathy. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్స్ పార్ట్ ఆఫ్ డాండ్రఫ్. ఒకవేళ డాండ్రఫ్ ఉంటే ఏమేం ప్రికాషన్స్ పాటించాలి? ఫస్ట్, ఈటింగ్ అ హెల్దీ డైట్. ఎందుకంటే సరిగ్గా తినకపోవడం వల్ల ఎక్కువగా నాన్ వెజ్ ఆర్ ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్, ఎక్కువగా ప్యాక్డ్ ఆర్ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఆయిల్ ప్రొడక్షన్ ఎలాగైతే స్కిన్ మీద ఉంటుందో అలాగే స్కాల్ప్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యి ఎక్కువ ఆయిలీ అయ్యి అక్కడి నుంచి డాండ్రఫ్ వస్తుంది. నెక్స్ట్, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేయడం. హెయిర్ వాష్ చేసేటప్పుడు ప్లీజ్ ట్రై టు యూస్ మైల్డ్ షాంపూస్. ఏదైతే మీ స్కిన్ కన్సర్న్ ఉందో దానికి తగిన షాంపూసే యూస్ చేయండి. మార్కెట్లో వచ్చే ప్రతి షాంపూ ట్రై చేయాలి అనే ట్రెండ్ని మీరు తగ్గించండి. మసాజ్ యూర్ స్కాల్ప్. గుర్తుపెట్టుకోండి, డ్రై స్కాల్ప్ ఉన్నా ఆయిలీ స్కాల్ప్ ఉన్నా మైనర్ కొంచెం ఆయిల్ వేడి చేసి దాని నుంచి మసాజ్ చేయడం వల్ల, మసాజ్ అంటే నాట్ విత్ అన్ ఇన్స్ట్రుమెంట్ బట్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ మైల్డ్గా మసాజ్ చేయడం వల్ల ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ రిలీవింగ్ డాండ్రఫ్ సిమ్టమ్స్. మేనేజ్ స్ట్రెస్. ఎక్కువ స్ట్రెస్ పడే వాళ్ళలో హార్మోనల్ డిఫరెన్సెస్ వచ్చి దాని నుంచి ఎపిథీలియల్ బ్యారియర్ డిస్రప్షన్ జరిగి త్రూ అ క్యాస్కేడ్ ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ డాండ్రఫ్. సో మేనేజ్ చేయడం వల్ల స్ట్రెస్ మనకి యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకోవడం వల్ల డాండ్రఫ్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. లిమిట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ గెట్ సమ్ సన్లైట్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, విటమిన్ డిఫిషియన్సీస్ లైక్ జింక్ కానీ, విటమిన్ బి కాంప్లెక్స్ కానీ, విటమిన్ డి కానీ తక్కువ ఉండడం వల్ల కూడా డాండ్రఫ్ అనేది మెయింటైన్ అవ్వచ్చు, కాజ్ కూడా అవ్వచ్చు. సో మంచిగా సన్లైట్, దాని నుంచి మనకి విటమిన్ డి వస్తుంది, మంచి ఫుడ్స్ నుంచి విటమిన్ బి అండ్ జింక్ రావడం వల్ల హెయిర్ హెల్దీగా ఉంటుంది, స్కాల్ప్ కూడా హెల్దీగా ఉంటుంది. అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కొత్తగా అంటే హెయిర్ మూవ్స్, హెయిర్ సీరం, హెయిర్ కండిషనర్, షాంపూస్, ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. సో హెయిర్ ప్రొడక్ట్స్ని న్యాచురల్గా హెయిర్ని నార్మల్గా వదిలేసి మంచి న్యాచురల్ సోర్సెస్ ఆఫ్ హెయిర్ మాస్క్ కానీ, లేదు అని అంటే మంచిగా హెయిర్ ఆయిల్ చేసుకొని మంచిగా హెయిర్ మైల్డ్ షాంపూతో హెయిర్ బాత్ చేయడం వల్ల ప్రోడక్ట్స్ని లిమిట్ చేయొచ్చు. ఎక్కువ సింథటిక్ ప్రోడక్ట్స్కి మన హెయిర్ ఎక్స్పోజ్ కూడా అవ్వదు, దానివల్ల హెయిర్ న్యాచురల్గా కూడా బాగుంటుంది. అవాయిడ్ హాట్ వాటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చాలా వేడి నీళ్ళతో హెయిర్ వాష్ చేస్తూ ఉంటారు. దీనివల్ల న్యాచురల్ ఆయిల్ అంటే సీబం కూడా పోతుంది, హెయిర్ ఫ్రిజీ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. అక్కడి నుంచి డ్రై అయిపోయిన తర్వాత చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ టైం మీరు హెయిర్ బాత్ చేసేటప్పుడు ఖచ్చితంగా లూక్ వామ్ వాటర్తో చేయడానికి ట్రై చేయండి. అండ్ లాస్ట్ వాష్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లూక్ వామ్ వాటర్ కన్నా కోల్డ్ మచ్ బెటర్. ఏంటి అంటే కోల్డ్ వాటర్. ఒకవేళ మీరు లూక్ వామ్ వాటర్తో స్నానం చేసినా కూడా లాస్ట్ ఒక 2-3 వాషెస్ కానీ ఖచ్చితంగా కోల్డ్ వాటర్తో చేస్తే మాత్రం హెయిర్ గ్రోత్ బాగుంటుంది, స్కాల్ప్ కండిషన్ కూడా బాగుంటుంది. ఎస్టాబ్లిష్ రూటీన్. ఒక రూటీన్, స్కిన్ కి ఎలాగ మనం అయితే స్కిన్ కేర్ రొటీన్ పాటిస్తామో అలాగే హెయిర్ కేర్ రొటీన్ కూడా పాటించడం వల్ల హెయిర్ అండ్ స్కాల్ప్ రెండు హెల్దీగా ఉంటాయి. క్లీన్ యువర్ బ్రషెస్ అండ్ కోమ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒకవేళ మేకప్ స్పంజెస్ కానీ బ్రషెస్ కానీ వాడితే క్లీన్ చేయకపోతే ఎలా మనకి యాక్ని కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటుందో అలాగే ఒకవేళ మనకి ఆయిలీ స్కాల్ప్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా కూడా దువ్వంతో దువ్వేసుకుని అది అలా వదిలేస్తాం. ఒక వారంకు 2 వారాలకు ఒకసారి కూడా దాని వంక చూడం. బట్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కోమ్స్ని మంచిగా క్లీన్ చేయడం వల్ల స్కాల్ప్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నౌ కమింగ్ ఇన్ టు ద కన్సల్టేషన్ పార్ట్ అట్ ఫిడికస్. ఇక్కడ ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారు, మీరు ఆల్రెడీ డాండ్రఫ్తో సఫర్ అవుతున్నారు, మీకు మంచి క్యూర్ డాండ్రఫ్ తగ్గించుకోవాలని ఉంది అని అంటే మా ఫిడికస్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ఇస్ ఆన్లైన్ కన్సల్టేషన్, సెకండ్ వన్ ఇస్ ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్. ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా మనకి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ సపరేట్గా ఉన్నాయి. మీరు అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా సరే మీరు మమ్మల్ని ఈ పైన చూపించిన నెంబర్ ద్వారా రీచ్ అవ్వచ్చు. కాల్ కానీ, వాట్సాప్ కానీ, లేదు అంటే మెసేజెస్ కానీ మీరు మాకు పింగ్ చేయొచ్చు. మీరు కన్సల్టేషన్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా రిపోర్ట్స్ కావాల్సి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ రిపోర్ట్స్ ఉంటే మాతో షేర్ చేయండి. ఇంకేమైనా రిపోర్ట్స్ కావాలంటే వి విల్ లెట్ యూ నో. మీరు కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ మెడిసిన్స్ కూడా మీకు హోమ్ డెలివరీ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు ఇండియాలో ఉంటే కనుక 3 to 4 బిజినెస్ డేస్ పడుతుంది. యుఎస్ఏలో ఉంటే కనుక 3 to 5 బిజినెస్ డేస్ పడుతుంది. అపార్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ యుఎస్ఏ 4 to 8 బిజినెస్ డేస్లో హోమ్ డెలివరీ టాప్ రేటెడ్ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ అనేవి మీ డోర్ స్టెప్ దగ్గరికి వస్తాయి. ఒకవేళ మీరు ఇన్ పర్సన్ కలవాలనుకుంటే ఫిడికస్ హోమియోపతి బ్రాంచెస్ దగ్గర ఉంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ త్రూ ద నియరెస్ట్ ఫిడికస్ బ్రాంచ్. మీరు ఫిడికస్ హోమియోపతితో అసోసియేట్ అవ్వాలనుకుంటే ఈ కింద ఇచ్చిన నంబర్ తోటి మీరు వాట్సాప్ కానీ, లేదు అంటే కాల్ కానీ, మెసేజ్ కానీ చేయొచ్చు. అండ్ ఇంకా మా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ని చెక్ చేయండి. మీరు ఒకవేళ వీడియో చూస్తున్నట్టయితే, మీరు డాండ్రఫ్తో సఫర్ అవుతున్నట్టయితే, ఇఫ్ యూ వాంట్ టు క్యూర్ ఫర్ యువర్ డాండ్రఫ్ బై ఫిడికస్ హోమియోపతి, బికాస్ ఇక్కడ ఫిడికస్ హోమియోపతిలో ఇట్ ఈస్ ద హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. మేము 3 కంపల్సరీ పాటిస్తాం. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? హైయెస్ట్ సక్సెస్ రేట్. మా దగ్గర సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. దాంతోపాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే మీ దగ్గర ఏం హైడ్ చేయడం జరగదు.
వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్, ఎట్లా జరుగుతుంది అన్నీ మీతోటి డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫెడికస్ ఇస్ ఆఫ్ టాప్ నాచ్. మీరు మీ డాండ్రఫ్కి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫెడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fiticus Homeopathy. Fiticus Homeopathy.